రవీందర్ చెప్పండి. సో పెన్షన్లు అంటే ఎంత సజావుగా గత 5 సంవత్సరాల్లో ఎలా జరిగిందనేది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ఒక్కో చోట 500 రూపాయలు కట్ చేసుకొని ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ విషయంలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వినబడుతోందన్నమాట. మరి ప్రభుత్వ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనేటువంటి ఒక వివాదం ఆల్రెడీ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జనసేన టీడీపీ నేతల మధ్య జరుగుతున్నటువంటి వివాదం మరింత తీవ్ర రూపానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెన్షన్ల కార్యక్రమం ద్వారానే టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు అనేది స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ రెండు పార్టీల మధ్య వివాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. విజయవాడలో అయితే ఏకంగా జనసేన టీడీపీ కార్యకర్తలు తన్నుకున్న పరిస్థితి కనిపించింది. ఇక విజయనగరం జిల్లాలో అయితే అక్కడ జనసేన మహిళా కార్యకర్త మీద అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు. దాదాపు దాడి చేసినంత పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇదంతా కారణం ఏంటంటే గతంలో అంటే ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన సీట్ల కేటాయింపు సమయంలో కేవలం 21 సీట్లు మాత్రమే జనసేన కేటాయించిన సమయంలో అప్పుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ రేపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచే మీరు గ్రామ స్థాయి నుంచే పెద్ద ఎత్తున మీరు నాయకత్వాన్ని పెంచుకోవాలంటూ కూడా అప్పట్లో సూచించే నేపథ్యంలో ఇప్పుడు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా తీసుకుని గ్రామాల్లో ప్రతి చోట కూడా ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్యగా వర్గ పోరాటాలు అయితే ప్రారంభమైనట్టు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కనీసం తమ నాయకుడు ఫోటో కూడా వేయట్లేదంటూ ఇప్పటికే జనసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే పక్కన తెలంగాణలో గానీ ఇటువైపు కర్ణాటకలో గానీ అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటోలను కూడా ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా ప్రచురించకపోవటాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని నిన్న జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇదే విషయాన్ని గురించి కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా చెప్పండి. సో మొత్తానికి తోక పార్టీలు మాకు అవసరం లేదు పెన్షన్ల పంపిణీలో అంటూ తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. అయితే తోక పార్టీ ఏది? జనసేనకు టీడీపీయా, టీడీపీకి జనసేన అనేది కార్యకర్తలు తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కేవలం పెన్షన్ల పంపిణీలో నెలకొన్న పరిస్థితి. ఆధిపత్య పోరు ఒకవైపు అయితే మరోవైపు ఇది ఒక పార్టీ కార్యక్రమంగా దీని పార్టీ ఈవెంట్గా దీన్ని జరిపించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోందనేది కూడా చెప్తున్నారు.